ఓకే వ్యూవర్స్, మనం ఈరోజు మళ్ళీ కొత్త వీడియో తీసుకొని వస్తున్నాము. ఆ వీడియో వచ్చేసి మనకి రినోవ్డ్ కార్స్ రీసేల్స్. ఇది మనకి నాగోల్లో ఉంది. కారు వాళ్ళే వచ్చేసి మీకు అందరికీ తెలిసింది. ఇది బాగా ఫేమస్ ఉన్న కార్లు రీసేల్ చేసేది, రినోవ్డ్ కార్స్ రీసేల్ చేసేది బాగా ఫేమస్ ఉన్నది ఉంది. ఇప్పుడు దీని ఎంట్రన్స్ బయట ఉన్నాం మనం. ఇదే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. దీని లోపలికి వెళ్ళి చూద్దాము అసలు రేట్స్ ఎట్లున్నాయి, కార్ ప్రైస్లు ఎట్లున్నాయి ఏందనేది మనం లోపలికి వెళ్తే మొత్తం తెలిసిద్ది ఇది మనకి. ఇది నాగోల్లో ఉంది సార్, నాగోల్లో ఉంది బ్రదర్. ఇది నాగోల్ మెట్రో స్టేషన్ చాలా దగ్గరలో ఉంది. మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 805. ఇదే మెట్రో పిల్లర్ నెంబర్. లాస్ట్ ఎండ్ అయిపోయింది ఇక్కడతో. జస్ట్ ఇది పూర్తిగా ఈ మెట్రో పిల్లర్ వచ్చేసి నాగోల్ స్టేషన్ లాస్ట్ పిల్లర్ అన్నట్టు, ఎండింగ్. ఇక ఈ పిల్లర్ పక్కమటే ఉంటుంది. ఏడే పక్కనే మనకి ఉప్పల్ శిల్పారామం కూడా ఉంది. అడ్రస్ మనకి ఈజీగా తెలుసుకోవాలంటే ఉప్పల్ శిల్పారామం పక్కమటే ఉంటుంది ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఎట్లుంది ఏందనేది, అసలు రేట్లు కనుక ఎట్లున్నాయి, దాని ప్రైస్ ఇవన్నీ మనం క్లియర్గా లోపలికి వెళ్ళి కనుక్కుందాం ఇప్పుడు మనం. ఓకే, వెళ్దాం పద. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు. ఆ సేల్స్ మ్యాన్ అన్నీ మనకి డీటెయిల్స్ చెప్తాడు. అతని పేరు, అతని డీటెయిల్స్ కనుక్కొని అసలు కార్లు ఏమేమి ఉన్నాయి, ఎట్లా ప్రైస్ ఉన్నాయి ఏందనేది మనం క్లియర్గా ఇతను చూసి మాట్లాడదాం. వెళ్దారండి ఇప్పుడు మన సేల్స్ మ్యాన్తో మాట్లాడదాం. ఇక్కడ మనోడు ఉన్నాడు. చెప్పండి బ్రదర్, మీ పేరు చెప్పండి. Hello viewers, my name is Ayan from Sri Cars. We are a కార్ వాలే ఫ్రాంచైజీ. మా దగ్గర అన్ని కార్ వాలే సర్టిఫైడ్ బండ్లు ఉంటాయి. మీకు వారంటీ పార్ట్ వస్తుంది, 1 year ఇంజిన్ ఇంకా గేర్ బాక్స్ మీద. అన్ని షోరూమ్ ట్రాక్ బండ్లు ఉంటాయి ఇక్కడ. ఫ్రమ్ 1.5 lakhs to 40 lakhs వరకు బడ్జెట్ రేంజ్ వరకు వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. అన్ని మోడల్స్ మొత్తం అన్ని మిడ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని దొరుకుతాయి కదా? అన్ని దొరుకుతాయి. ఆటోమేటిక్ వెహికల్స్, మాన్యువల్ వెహికల్స్, అన్ని వెహికల్స్ దొరుకుతాయి మా దగ్గర. సరే, మీరు ఒక్కసారి మీ దగ్గరికి వెహికల్ రాగాలంటే మీరు ఎట్లా, ఏ బేస్ మీద దాన్ని మీరు తీసుకుంటారు సార్? ఎట్లా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీకు హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో ఏదైనా డీలర్ దగ్గర మెకానిక్స్ ఇంకా టెక్నీషియన్ ఉంటారు సార్. మా దగ్గర స్పెషల్లీ మెకానిక్స్ ఇంకా టెక్నీషియన్స్ ఉంటారు సార్. వాళ్ళు మొత్తం కార్కి 129 పారామీటర్స్తో చెక్ చేస్తారు సార్. చెక్ చేసి దాన్ని సర్టిఫైడ్ చేస్తారు సార్. మొత్తం మా దగ్గర సమ్మరీ షీట్లో మొత్తం ఏదైనా వెహికల్కి ప్రాబ్లం ఉంటే క్లియర్గా రాసి పెడతాం సార్. అన్ని జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి సార్. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, నాన్ మీటర్ టెంపర్డ్ వెహికల్స్ ఉంటాయి సార్. అయితే మీ దగ్గరే మెకానిక్ ఉంటాడు? అవును సార్, మెకానిక్స్ ఇంకా టెక్నీషియన్స్ ఉంటారు. టెక్నీషియన్స్ ఇద్దరు ఉంటారు. బండి ఫస్ట్ ఎవరన్నా అమ్మాలని లోపల రాగానే మొత్తం దాని డీటెయిల్స్ అన్ని వాళ్ళు క్లియర్గా తరువుగా చెక్ చేసినాకనే ఓకే కండిషన్ మంచిగా ఉంది అన్నాకనే మీరు లోపల తీసుకుంటారు. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం అయితే కొన్ని బండ్ల దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి మొత్తం.
లో ఎండ్ నుంచి మిడిల్ ఎండ్ టాప్ ఎండ్ వరకు రకరకాల కార్లు ఉన్నాయి. అన్ని కంపెనీలు హుందాయ్ కానీ, టొయోటా కానివ్వండి, వేగన మన మారుతి సుజుకి వాళ్ళే కానివ్వండి, స్కోడా దగ్గర నుంచి, ఫార్చునర్ దగ్గర నుంచి అన్ని కార్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు కొన్ని కార్స్ దగ్గరికి వెళ్ళి వాటి ప్రైస్ ఎట్లుంది ఏందనేది కనుక్కుందాం. ఇప్పుడు మన ఆయార్ భాయ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెళ్దాం పదండి కార్ల దగ్గరికి. సో మన దగ్గర మారుతి సుజుకి వ్యాగనార్ ఉందండి. 4,70,000 2017 మోడల్ సార్. 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ విత్ సర్వీస్ రికార్డ్. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ బండి. ఈ బండి మీద మీకు 1 year వారంటీ వస్తుంది సార్. ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ మీద. ఎట్లా మోడల్ ఏదన్నారు? 17 మోడల్ 2017. ప్రైస్ ఎంత అన్నారు? 4,70,000. 4,70,000. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది సార్? ఇది 49,000 తిరిగింది సార్ విత్ సర్వీస్ రికార్డ్. సర్వీస్ రికార్డు కూడా ఉంది. అవును సార్. మొత్తం బండి అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మింట్ కండిషన్ ఉంది సార్. నెక్స్ట్ టు షోరూమ్ సార్. ఏమన్నా ప్రైస్లో ఏమైనా నెగోషియేషన్ ఉంటుందా? ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటాయి సార్ ప్రైజెస్. ఎంత ఫైనల్గా అయితే ఏమన్నా కొంచెం నెగోషియేషన్ ఆన్ టేబుల్ ఉంటుంది సార్ నెగోషియేషన్. సార్ దీని పక్కన ఇంకోటి ఉంది కదా, ఇది చూడండి. ఇది సార్ ఇది 15 మోడల్ వ్యాగనార్ ఉంది సార్. ఇది VXI. ఇది కూడా VXI సార్. ఇది కూడా VXI. ఇది కార్వాలే సర్టిఫైడ్. రెండు కూడా కార్వాలే సర్టిఫైడ్ వెహికల్స్ ఉన్నాయి సార్. అన్ని బండ్ల మీద 1 year ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ మీద వారంటీ ఉంటుంది సార్. ఇది 40,000 తిరిగింది సార్ బండి విత్ సర్వీస్ రికార్డ్. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ బండి. 4,30,000 సార్. 4,30,000 ఆన్ టేబుల్ నెగోషియబుల్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది మోడల్ 2015 సార్. 2015 పెట్రోల్ వర్షన్. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? 40,000 సార్. 40,000 కిలోమీటర్స్. నెక్స్ట్ దీని పరిస్థితి ఎంత చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఇది 2007 మోడల్ వ్యాగనార్ ఉంది సార్. ఇది పెట్రోల్ అండ్ LPG సార్. పెట్రోల్ కమ్ LPG. దీని ప్రైస్ 1,90,000 సార్. 77,000 తిరిగింది సార్. ఎంత? 77,000 తిరిగింది సార్. కండిషన్ మంచిగా ఉందా బండి? ఇమ్మాక్యులేట్ కండిషన్ లో ఉంది సార్ బండి. ప్రైస్ ఏమన్నా టేబుల్ మీద కూర్చున్నా? ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటాయి సార్. అన్ని ప్రైజెస్ ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటాయి సార్. ఇంకా వేరే మోడల్ తీసుకుందాం ఒకసారి. చెప్పండి బ్రదర్, ఇదే కంపెనీ అట్లా? ఇది హ్యూండాయ్ i10 ఉంది సార్. హ్యూండాయ్ i10 స్పోర్ట్స్ మోడల్ ఉంటుంది సార్. ఇది మిడ్ మోడల్ ఉంటుంది సార్. ఓకే. ఇది 2007 మోడల్ సార్. దీని ప్రైస్ 2,85,000 సార్. 2,85,000. 76,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 76,000 కిలోమీటర్స్ డ్రైవెన్. కండిషన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్స్. ఎక్కడ యాక్సిడెంట్స్ నాన్ యాక్సిడెంటల్. మా దగ్గర అన్ని నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, నాన్ మీటర్ టెంపర్డ్ వెహికల్స్ ఉంటాయి సార్. అన్ని జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. మీటర్ రీడింగ్ అంతా జెన్యూన్ ఉంటుంది సార్. ఒకవేళ ఫ్లడ్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏదైనా ఉంటే అసలు మీరు తీసుకోరు ఇక్కడ తీసుకోండి. అసలు తీసుకోరు సార్. ఓకే. పక్కన చెప్పండి. ఇది కూడా హ్యూండాయ్ i10 సార్. ఇది ఎరా మోడల్ సార్. ఇది బేసిక్ మోడల్ ఉంటుంది సార్. ఇది కూడా 2007 మోడల్ సార్. 62,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఓకే. దీని ప్రైస్ 2,60,000 సార్. 2,60,000. ఏదైనా కానీ మీరు అంతా రేటు ఫైనలైజ్ అయినాక టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటాయి సార్ అన్ని ప్రైజెస్. అన్నిటికీ మంచి ట్రాక్ రికార్డ్. మొత్తం ఆల్మోస్ట్ మీరు ఒకసారి వెహికల్ రాగానే మొత్తం చెక్ చేసుకుంటా అన్నారు కదా, అదే మీ షీట్ ఒకసారి బయట తీసి చూపించండి. మొత్తం ఇది సమ్మరీ షీట్ ఉంటుంది సార్. ఇది సమ్మరీ ఒకసారి బయట తీస్తారు అదని షీట్ బయట తీసుకుంటాం. ఈ కెమెరా ఎదురుగా చూపించండి. ఒకసారి బయట తీసాం పట్టుకొని మీరు చూపించండి క్లియర్గా. ఇది మొత్తం సమ్మరీ షీట్స్ ఉంటుంది సార్. ఇది మన దగ్గర ఉండే మెకానిక్స్ ఇంకా టెక్నీషియన్స్ మొత్తం చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్లీ మెన్షన్ చేస్తారు సార్. అవును సార్. మొత్తం దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆల్టర్నేటర్, స్టార్టర్, మోటార్, పవర్ విండోస్ అన్నీ ఒకవేళ ఓకే ఉంటేనే ఓకే పెడతాం సార్. ఇక్కడ కూడా ఇవి సస్పెన్షన్స్, లోవర్ ఆర్మ్, షాక్ అబ్జర్వర్స్, ర్యాక్ అండ్ కాలమ్ అన్నీ ఇవి కూడా ఓకే సార్. ఇంకా ఇది బాడీ సార్. బాడీలో ఏమైనా డ్యామేజ్ ఉందా, ఇక్కడ ఏమైనా ఉంటే క్లియర్లీ మెన్షన్ చేస్తాం సార్. ఇక్కడ కండెన్సర్, ఏసీ అన్నీ మొత్తం ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా మెన్షన్ చేస్తారు సార్. ఇంకా కంప్రెషన్, ఇంజన్ వైస్ ఏమైనా ఉంటే ఇక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ అని టెక్ కామెంట్స్లో రాసిస్తాం సార్. పర్ఫెక్ట్ కండిషన్ ఉంటేనే మీరు వెహికల్ లోపల తీసుకుంటాం సార్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ముందే చెప్తాం సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దీని పక్క రండి. ఓకే చెప్పండి. ఈ కార్ ఏంది బ్రదర్? ఇది మారుతి సుజుకి ఆల్టో సార్. 2010 మోడల్ సార్. పెట్రోల్. ఇది 65,000 కిలోమీటర్స్ తిరిగింది సార్ బండి. 2,20,000 సార్ ప్రైస్. 2,20,000. ఓన్లీ పెట్రోల్ సార్. కండిషన్ మెయింటైన్ కండిషన్లో ఉంది సార్ బండి. ఆల్టో రెడ్ కలర్. ఎంత అన్నారు ప్రైస్? 2,20,000 సార్. ఆన్ టేబుల్ నెగోషియబుల్. 2,20,000. మోడల్ ఎప్పుడు అన్నారు? 2010 సార్. 2010. ఎన్ని వేల కిలోమీటర్లు? ఇది 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇంకోటి చెప్తాను సార్. ఇది హ్యూండాయ్ i10 సార్. హ్యూండాయ్ సార్. ఇది హ్యూండాయ్ శాంట్రో సార్. ఇది 2008 మోడల్ సార్. పెట్రోల్. 54,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 2,35,000 సార్ దీని ప్రైస్.
2,35,000. 2,35,000. 2000 మోడల్ ఎప్పుడు? 2008 సార్. 2008 పెట్రోల్. పెట్రోల్ వర్షన్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? ఇది 54,000 సార్. 54 తిరిగింది. 54,000 తిరిగింది సార్. 2,30,000. 2,35,000. ఆన్ టేబుల్ మీద ఏమన్నా ఆన్ టేబుల్ నెగోషియబుల్ ఉంటుంది. కండిషన్ అంతా మంచిగా ఉందా? కండిషన్ అయితే మీకు చెప్తున్నాను కదా సార్, ఇది గ్యారంటీడ్ సార్. 2008 మోడల్ ఇంత మెయింటైన్ బండి మీకు మార్కెట్లో దొరకడం కష్టం సార్. ఏదైనా బాడీ మీద ఏమైనా డెంట్స్ కూడా ఏమైనా లేవు సార్, మొత్తం క్లీన్ కండిషన్లో ఉంది సార్ బండి. అయితే మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేసి ఓన్లీ సర్టిఫైడ్ వెహికల్స్కి ఇస్తారా? కాదు సార్, అన్ని వెహికల్స్కి ప్రొవైడ్ చేస్తాం అన్ని సార్. వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేస్తారా? అవును సార్, చేస్తాం సార్. మీ దానికి చార్జెస్ వేరే ఉంటుంది. వేరే ఉంటాయి సార్. ఓకే రైట్. వేరే బండ్లు చూద్దాం. ఇంకా మన దగ్గర ఐఎండ్ బండ్స్ ఐఎండ్ వెహికల్స్ కూడా హై అండ్ వెహికల్స్లో XUV 500 ఉంది సార్, ఇంకొకటి ఇన్నోవా క్రిస్టా ఉంది సార్, ఫార్చునర్ ఉంది సార్, 2.8 4x2 ఆటోమేటిక్ ఉంది సార్. మా దగ్గర 4 స్కోడా ర్యాపిడ్స్ ఉన్నాయి సార్. Okay. 2020 స్కోడా బ్రాండ్ న్యూ వెహికల్ కూడా ఉంది సార్, స్కోడా ర్యాపిడ్ మాంటే కార్లో ఎడిషన్. ఓకే. ఇంకా లో ఎండ్ నుంచి హై ఎండ్ 1.5 lakhs నుంచి 45 lakhs దాకా మన దగ్గర వెహికల్స్ ఉంటాయి సార్. కానీ ఐఎండ్ ఇప్పుడు మేము కొంచెం ఇప్పుడు మనం లో ఎండ్ చూసాం కదా, కొంచెం మిడ్ ఎండ్ కార్స్ చూద్దాం, తర్వాత టాప్ ఎండ్ రెడీ. సార్ ఇది హోండా జాజ్ సార్, 2019 మోడల్ సార్, పెట్రోల్. 2019 కొత్త బండి సార్. ఓకే. 1 year బండి సార్, పెట్రోల్ సార్. ఇది ఓకే. ఇది కొత్త, ఇది సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది సార్. ఇక్కడ మనకు క్లియర్లీ ఉంటుంది సార్, ఓకే. సర్టిఫైడ్ వెహికల్ కి ఎలిజిబుల్ ఫర్ పెయిడ్ వారంటీ సార్. ఇక్కడ అచ్చా అచ్చా అచ్చా. దీని ప్రైస్ 8,40,000 సార్, హోండా జాజ్. ఎంత ప్రైస్ ఎంత అన్నారు? 8,40,000 సార్. 8,40,000. ఆన్ టేబుల్ నెగోషియబుల్. నెక్స్ట్ దీని పరిస్థితి సార్ ఇది హోండా అమేజ్ సార్, ఇది కూడా పెట్రోల్. 35,000 kilometers తిరిగింది సార్ బండి. 6,25,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది 2016 మోడల్ సార్. 2016 మోడల్. ఎంత అన్నారు? ప్రైస్ ఎంత అన్నారు? 6,20,000 సార్. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది సార్ ఇది 35,000 kilometers తిరిగింది సార్ బండి. తక్కువ తిరిగింది. 35,000. ఓకే, తక్కువ. లెస్ డ్రివెన్ వెహికల్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర. అచ్చా, లెస్ డ్రైవెన్ కూడా. సార్ ఇది హ్యూండై వర్నా సార్, హ్యూండై వర్నా డీజల్ టాప్ మోడల్ సార్, హ్యూండై వర్నా SX సార్. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టెడ్ ORVMs, ఓకే, ఎలక్ట్రానికల్లీ ఆటో ఫోల్డబుల్ మిరర్స్ కూడా ఉంటాయి సార్, అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ దీంట్లో. దీని ప్రైస్ 5,80,000 సార్. 94,000 kilometers తిరిగింది సార్ బండి. 2014 మోడల్. 2014 మోడల్. ఓకే. డీజిల్ వర్షన్. డీజిల్ వర్షన్ టాప్ మోడల్ సార్, SX. ఓకే రైట్. నెక్స్ట్ వేరే రైట్ సార్ ఇది Volkswagen Polo సార్, ఇది 2017 మోడల్ సార్. Okay. 61,000 kilometers driven with service record సార్. ఓకే. దీని ప్రైస్ 5,80,000 సార్. 5,80,000. మోడల్ ఎప్పుడు అన్నారు? 2017 సార్, డీజిల్ వేరియంట్ సార్. ఇది డీజిల్ వేరియంట్. 1500 cc. 2017 మోడల్స్. ఎన్ని వేల కిలోమీటర్లు? ఇది 61,000 సార్. 61,000 విత్ సర్వీస్ రికార్డ్. సర్వీస్ రికార్డ్. ఎంత నా ప్రైస్? 5,80,000 సార్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా Volkswagen Poloనే సార్. ఓకే. ఇది 2016 మోడల్ సార్. ఇది 64,000 kilometers driven సార్. ఓకే. ఇది పెట్రోల్ మోడల్ సార్. ఇది అచ్చా. అది డీజిల్ సార్, ఇది పెట్రోల్ సార్. ఓకే. దీని ప్రైస్ 6,30,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? 16 మోడల్ సార్. ఎన్ని వేల కిలోమీటర్లు? ఇది 64,000 సార్. కండిషన్ అంతా మింట్ ఉందా? ఇమాక్యులేట్ కండిషన్లో ఉంది సార్ బండి. నెక్స్ట్ ఇది వైట్ ఇది కలర్. కూడా Volkswagen Polo సార్, 38,000 kilometers తిరిగింది సార్. ఇది బండి కూడా. ఇది కూడా పెట్రోల్ సార్. దీని ప్రైస్ కూడా 6,15,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది 2018 మోడల్ సార్. అన్నీ మూడు కూడా మంచి కండిషన్స్లో ఉన్నాయి. 3 కూడా మింట్ కండిషన్లో ఉన్నాయి సార్ బండి. నెక్స్ట్ ఇంకో రైట్ చాలు స్టార్ట్. సో ఇది మన దగ్గర మారుతి సుజుకి వితారా బ్రీజా ఉంది సార్. ఓకే. 2019 మోడల్ సార్, డీజిల్. ఓకే. VDI ఆప్షనల్. Okay. 33,000 kilometers driven with service record. దీని ప్రైస్ 10,50,000 సార్. దీంట్లో ఆఫ్టర్ మార్కెట్ ఎలాయ్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే. ఎంత అన్నారు? ప్రైస్ ఎంత అన్నారు? 10,50,000 సార్. మోడల్ ఎప్పుడు? ఇది 2019 మోడల్ సార్. 2019. ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది? 33,000 సార్. 33,000. అది మన కార్ మోడల్ పేరు ఏదో చెప్పారు? 2019 సార్, వితారా బ్రీజా సార్. వితారా బ్రీజా. కండిషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ టు షోరూమ్ కండిషన్లో ఉంది సార్ బండి. ఏదైనా స్క్రాచెస్ ఏం లేవు సార్, డెంట్స్ ఇంకా ఏం లేవు సార్. ఇప్పుడు కొత్తగా ఉంది, కలర్ కానీ అంత అవును సార్. పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ మెయింటైన్ బండి. పర్ఫెక్ట్గా ఉంది. ఇది నెక్స్ట్ దీనిది ఇది చెప్పండి సార్. ఇది మహీంద్రా XUV 500 ఉంది సార్. Okay. W11 మోడల్ సార్, టాప్ మోడల్. ఓకే. W11 డీజిల్ ఆటోమేటిక్ సార్, సన్రూఫ్ బండి సార్. ఇది కూడా 33,000 kilometers driven సార్, Okay. విత్ సర్వీస్ రికార్డ్ సార్. ఓకే. దీని ప్రైస్ 16,80,000 సార్. 16 కొత్త బండి 22 lakhs ఉంటుంది సార్.
16,80,000. 80,000 సార్. ఎప్పుడు మోడల్ ఎప్పుడు అన్నారు? 2018 మోడల్ సార్. 2018. W11 ఆటోమేటిక్ సార్. ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది? 33,000 సార్. 33,000. ఇట్లా రూఫ్ పైన మనకి సన్ రూఫ్ ఉంటుంది సార్. సన్ రూఫ్ ఉంటుందా ఇది? కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ కండిషన్. కలర్ కానీ ఎక్కడ స్క్రాచెస్ ఏమైనా డెంట్స్ లేవు సార్. ఏమి కరెక్ట్గా ఉంది. చెప్పండి. స్టార్ట్. స్టార్ట్. సో ఇది మన దగ్గర టొయోటా ఫార్చునర్ ఇది 2018 మోడల్. ఓకే. ఇది 4x2 2.8 4x2 ఇది. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి మనకు 36 lakhs ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త బండికి చూస్తే 44 lakhs ఉంటుంది ప్రైస్. ఇది 2018 మోడల్ 34,000 kilometers డ్రివెన్ విత్ సర్వీస్ రికార్డ్. ఓకే. దీని ప్రైస్ 36 lakhs. 36 lakhs ఉందంట. ఆన్ టేబుల్ నెగోషియబుల్. మొత్తం ఇది టాప్ ఎండ్ మోడల్. ఇది టాప్ మోడల్. టాప్ మోడల్ కదా. ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చా మనం? చూడొచ్చు. తీసండి డోర్ది. సో ఇది బండికి సార్ ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్. దీనికి ప్యాసివ్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది సార్. Okay. నార్మల్గా ఏం చేయాలంటే కీస్ పాకెట్లో వేసుకొని నార్మల్గా బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సార్ బండి. ఓకే. ఇంకా దీని స్పెసిఫికేషన్ ఏమైనా ఉన్నాయా బ్రదర్? అవును ఉన్నాయి సార్. దీంట్లో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఉంటుంది సార్ మనకు. ఓకే. మనం నార్మల్గా ఇది కీ ఉంటుంది కదా సార్. ఓకే. దీనికి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్లీ బూట్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఉంటుంది సార్ దీనికి. ఓకే. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఆటోమేటిక్ 7 సీటర్ కానీ దీనికి బూట్ స్పేస్ కూడా మంచిగానే ఉంది సార్. ఓకే. స్పేస్ కూడా బాగుందంటారు. అవును సార్. ఓకే. మళ్ళీ ఇది ఆటోమేటిక్గానే క్లోజ్ అయిపోతుంది సార్. మనం అక్కడ బటన్ నొక్కగానే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయా ఫీచర్స్ చెప్పాల్సిన? ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్. దీని ఎస్యూవీలో ప్రాపర్గా ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు సార్. అట్లా ఏం ఉండదు సార్ దీంట్లో. లోపల రండి సార్ చూపిస్తాను. చెప్పండి. దీంట్లో సార్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టెడ్ సీట్స్ కూడా ఉంటాయి సార్. ఎలక్ట్రానికల్లీ అడ్జస్ట్ అవుతాయి సార్. Okay. మీకు ఒకవేళ ఫ్రంట్ కావడానికి లేకపోతే వెనకాల వెళ్ళడానికి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సార్. పైన కూడా అవుతుంది సార్, కింద కూడా అవుతుంది సార్. మళ్ళీ ఇది లంబార్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సార్. దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి సార్. ఇవి ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి సార్. మనం మామూలుగా స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేయాలంటే ఇది మాన్యువల్గా మనం గేర్స్ని షిఫ్ట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఓకే. ఇంకా దీంట్లో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది సార్. రివర్స్ కెమెరా. రివర్స్ కెమెరాస్. ఇంకా దీంట్లో 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సార్. దీంట్లో సేఫ్టీ వైజ్ చూస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సార్. ఇవి అన్నీ వన్ టచ్ అప్ వన్ టచ్ డౌన్ ఉంటుంది సార్. మనం నార్మల్గా ఇండియన్ కార్స్లో ఉంటే ప్రెస్ చేయాల్సి ఉంటుంది సార్. మనం నార్మల్గా దీనికి ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ మొత్తం డౌన్ అయిపోతుంది సార్. మనం నార్మల్గా ఒక్కసారి ప్రెస్ చేస్తే మొత్తం అప్ కూడా అయిపోతుంది సార్. ఇది ఆటోమేటిక్ అదే పైకి వచ్చి వన్ టచ్ అప్ వన్ టచ్ డౌన్ ఉంటుంది సార్. వన్ టచ్ అప్ వన్ టచ్ డౌన్. అవును సార్. రైట్. ఓకే. ఓకే. సో మన దగ్గర 4 స్కోడా ర్యాపిడ్స్ ఉంటాయి సార్. Okay. నార్మల్గా మీరు ప్రియోన్ కార్కి చూడాలంటే మనకి ఎక్కువ వెరైటీస్ ఉండవు సార్. Okay. మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్కి 2 to 3 వెరైటీస్ ఉంటాయి సార్. ఓకే. ఇట్లాగనే మన దగ్గర స్కోడా ర్యాపిడ్స్లో 4 వెరైటీస్ ఉన్నాయి సార్. 4 స్కోడా ర్యాపిడ్స్ ఉన్నాయి సార్. 4 ఉన్నాయి సార్. మన వేరే డీలర్స్ దగ్గర ఇన్ని వెరైటీస్ ఉండవు సార్. మా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి సార్ ప్రియోన్ కార్. ఇది కూడా స్కోడా. ప్రైస్ చెప్పగలుగుతారా? సార్ ఇది 2017 మోడల్ సార్. Okay. 25,000 kilometers డ్రివెన్ సార్. డీజిల్ సార్ ఇది. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది స్కోడా ర్యాపిడ్ సార్ 2017 మోడల్ డీజిల్. Okay. 25,000 kilometers తిరిగింది సార్ బండి. ఓకే. 8,50,000 సార్ దీని ప్రైస్. 8,50,000. 9,50,000. కట్ కర్ దో రైట్. సో మన దగ్గర ఇది 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ ఉంది సార్. Okay. డీజిల్ సార్. 25,000 kilometers డ్రివెన్ సార్ బండి.
లెస్ డ్రివెన్ వెహికల్స్ కూడా ఉంటాయి సార్ మా దగ్గర. ఇది సర్టిఫైడ్ వెహికల్ ఉంది సార్, కార్ వాళ్ళే సర్టిఫైడ్. దీని మీద మీకు 1 year ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ మీద వారంటీ ఉంటుంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 సార్. 25,000 kilometers డ్రివెన్ సార్, విత్ సర్వీస్ రికార్డ్ సార్. 9,50,000 సార్. మీరు ఒకవేళ కొత్త బండికి చూస్తే 12 lakhs చేంజ్ ఉంటుంది సార్ బండి. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? 25,000 సార్, విత్ సర్వీస్ రికార్డ్ సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది 17 మోడల్ సార్. నెక్స్ట్ ఇది దీని పరిస్థితి చెప్పండి సార్. ఇది కూడా 2017 మోడల్ సార్. ఇది కూడా స్కోడా? అవును సార్. స్కోడా ఇది ఆటోమేటిక్ సార్. ఇది ఏ వేరియంట్ ఇది? స్కోడాలో ఏది? స్కోడా ర్యాపిడ్ సార్. స్కోడా ర్యాపిడ్. ఇది కూడా స్కోడా ర్యాపిడ్ సార్. ఇది కూడా 42,000 kilometers డ్రివెన్ సార్, విత్ సర్వీస్ రికార్డ్ సార్. ఇది కూడా కార్ వాళ్ళే సర్టిఫైడ్ వెహికల్ ఉంది సార్. ఇది ఆటోమేటిక్ సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,50,000 సార్. డీజల్ ఆటోమేటిక్ సార్. ఇది 2017 మోడల్. 2017. 8,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది 42,000 సార్. 42,000 కిలోమీటర్లు. ప్రైస్ ఎంత అన్నారు? 8,50,000 సార్. 8 lakhs. ఆన్ టేబుల్ నెగోషియబుల్. ఇది ఇది కూడా 2017 మోడల్ ఉంటుంది సార్. ఇది కూడా డీజిల్. ఓకే. ఇది కూడా మీకు 30,000 తిరిగింది సార్ బండి. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 9,50,000 సార్. 9,50,000. 9,50,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది 2017 మోడల్ సార్. ఎన్ని వేల కిలోమీటర్లు? ఇది 40,000 సార్. 40,000. ఇది దీని పరిస్థితి? ఇది 2020 మోడల్ సార్. ఓకే. 2020 మోడల్ సార్. ఇది లిమిటెడ్ ఎడిషన్ సార్, మాంటే కార్లో ఎడిషన్ సార్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ ఉంటుంది సార్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. ఇది లిమిటెడ్ ఎడిషన్ సార్. మీరు ఒకవేళ కొత్త బండికి చూస్తే 14 lakhs చేంజ్ ఉంటుంది సార్. 14 lakhs చేంజ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 11,30,000 సార్. 11,30,000. 11,30,000. ఏ ఇయర్ అన్నారు మోడల్? ఇది 2020 సార్. 2020. ఎన్ని వేల కిలోమీటర్లు అన్నారు? ఇది ఓన్లీ 20,000 kilometers డ్రివెన్ సార్. 20,000 కిలోమీటర్స్. ప్రైస్ ఎంత అన్నారు? 11,30,000 సార్. 11,30,000 నెగోషియబుల్. కొత్త బండి ప్రైస్ మీకు 14 lakhs చేంజ్ ఉంటుంది సార్. సో మన దగ్గర ఇది హోండా BRV ఉంది. ఇది టాప్ మోడల్ సార్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ సార్. ఇది మీకు 72,000 తిరిగింది సార్ బండి. దీని ప్రైస్ 9,80,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? ఇది 2016 మోడల్ సార్. 2016 మోడల్. 72,000 kilometers డ్రివెన్ విత్ సర్వీస్ రికార్డ్ సార్. ఓకే. ప్రైస్ ఎంత అన్నారు? 9,80,000 సార్. 9,80,000. దీని ఆటోమేటిక్ సార్. దీంట్లో మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి సార్ దీంట్లో. సో ఇది మన దగ్గర హోండా సిటీ ఉంది సార్. ఇది V మోడల్ సార్, డీజిల్. పుష్ బటన్ స్టార్ట్. 42,000 kilometers తిరిగింది సార్ బండి, విత్ సర్వీస్ రికార్డ్. కార్ వాళ్ళే సర్టిఫైడ్ బండి ఉంటుంది సార్. దీంట్లో ఆటో ఫోల్డబుల్ మిరర్స్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టెడ్ ORVMs అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 10,80,000 సార్. మోడల్ ఎప్పుడు అన్నారు? 2018 మోడల్. 2018. ఎన్ని వేల కిలోమీటర్లు అన్నారు? 42,000 సార్. 42,000 kilometers తిరిగింది. 2018 మోడల్. ప్రైస్ వచ్చేసి 10,80,000 సార్. సర్వీస్ రికార్డ్ ఉంది మొత్తం సర్వీస్ రికార్డ్ ఉంటుంది సార్ హోండా నుంచి. కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. సో మన దగ్గర ఇది మొత్తం టెక్నికల్ రిపోర్ట్ ఉంటుంది సార్. మన దగ్గర మెకానిక్స్ ఇంకా టెక్నీషియన్స్ ఉంటారు సార్. వాళ్ళు మొత్తం కార్కి ఒక 10 to 15 kilometers డ్రైవ్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ సమ్మరీ షీట్లో క్లియర్లీ మెన్షన్ చేస్తారు సార్. మొత్తం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం సార్. ఇక్కడ ఏమైనా సస్పెన్షన్ ఇంకా స్టీరింగ్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం సార్. ఇక్కడ బాడీలో ఏదైనా డెంట్స్ ఉంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. మొత్తం ఒక 10 to 15 kilometers మన దగ్గర వాల్యుయేటర్స్ డ్రైవ్ చేస్తారు సార్ బండికి. మొత్తం మీ టెక్నీషియన్? అవును సార్. 10 to 15 kilometers డ్రైవ్ చేసిన తర్వాత ఇది మొత్తం టెక్నికల్ రిపోర్ట్ రాస్తాం సార్. మొత్తం బానెట్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేస్తాం సార్. మొత్తం ఏదైనా ప్రాబ్లం ఒకవేళ చిన్న ప్రాబ్లం అయిన బండికి రిజెక్ట్ చేసేస్తాం సార్. మన దగ్గర మొత్తం క్లియర్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి సార్. మొత్తం దాని మీద మొత్తం డాటా అంతా ఉంటుంది. మొత్తం డాటా ఉంటుంది సార్. దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్లీ మెన్షన్ చేస్తాం సార్ ఇక్కడ. అయితే సర్టిఫైడ్ వెహికల్స్కి మాత్రం ఇన్సూరెన్స్ ఉంటుంది అంటారు మన దగ్గర? అన్ని వెహికల్స్కి ఉంటాయి సార్. అన్ని వెహికల్స్కి ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటాయి.
ఆల్మోస్ట్ 90% వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉంటాయి సార్. అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మనం ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. దానికి వేరే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అవుతాయి సార్. మన దగ్గర ఇన్సూరెన్స్ కూడా చేస్తాం సార్. అయితే ఇప్పుడు మీరు ఓన్లీ వెహికల్స్ సేల్స్ అయినా పర్చేజ్ కూడా చేస్తారు? పర్చేజ్ కూడా చేస్తాం సార్. పర్చేజ్ కూడా చేస్తారు. అవును సార్. అంటే ఎవరన్నా వెహికల్ అమ్మాలనుకుంటే కూడా మీ దగ్గరికి వస్తే వాళ్ళు మీరు కండిషన్ అన్ని చూసి మోడల్ కార్కి వాల్యుయేషన్ చేసిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తాం సార్. యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కూడా ఓకే అయితే ప్రైస్ మీద మీరు తీసుకుంటారు అన్నట్టు. ఎస్ సార్. సార్ దీని అడ్రస్ దీని లొకేషన్ మీరు ఒకసారి చెప్తారా సార్? ఇది శ్రీకాస్ నాగోల్ మెట్రో స్టేషన్ కాడ ఉంటుంది సార్. ఓకే. అడ్రస్ అయితే చాలా ఈజీ ఉంటుంది సార్. ఇది శ్రీకాస్ మనది కార్వాలే ఫ్రాంచైజీ సార్. అడ్రస్ వచ్చేసి మీకు నాగోల్ మెట్రో స్టేషన్ బిసైడ్ శిల్పారామం. బిసైడ్ ఉప్పల్ శిల్పారామం పక్కన. ఉప్పల్ శిల్పారామం పక్కన. ఈజీగా ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది సార్. కార్వాలే ఫ్రాంచైజీస్. మీ పేరు వచ్చేసి శ్రీకాస్ నాగోల్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన ఉంటే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. పక్కనే మన శిల్పారామం కూడా. శిల్పారామం పక్కన. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.